హలో ఎవ్రీవాన్, ఈ వీడియోలో అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ బిర్యానీ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఎవరినైనా నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే చికెన్ బిర్యానీ అని 1 మినిట్ కూడా ఆలోచించకుండా చెప్పేస్తారు కదా. ఈవెన్ పిల్లలు కూడా అంతే. మీ ఫేవరెట్ ఏంటి అంటే చికెన్ బిర్యానీ అనే చెప్పేస్తారు. అంత క్రేజీ ఉన్న చికెన్ బిర్యానీ ఎక్కువ స్పైసీ లేకుండా కమ్మగా టేస్టీగా పిల్లలు కూడా తినేలాగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది టేస్ట్. చికెన్ బిర్యానీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ అయినా ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి పీసెస్. సో ఫస్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని ఘాట్లు పెట్టేసుకొని 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గ సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం. ఎక్కువ స్పైసీగా ఉండదు అని చెప్పిన కదా, సో కారం ఎక్కువ ఏం వేయట్లేదు. తర్వాత ఇంకా మసాలాలు కూడా వేయట్లేదు. గరం మసాలా, బిర్యానీ మసాలా, చికెన్ బిర్యానీ మసాలా ఇలాంటివి ఏమీ వేయట్లేదు. దాని ప్లేస్లో నేను ఇక్కడ ఏం వేస్తున్నానంటే డైరెక్ట్ స్పైసెస్ వేసేస్తున్నాను. అంటే ఒక 7-8 లవంగాలు, ఒక 5-6 ఇలాచి, ఒక దాల్చిన చెక్క ఒక 5-6 వేసేసిన తర్వాత ఇందులోనే స్టార్ పువ్వు, కొంచెం సాజీరా, ఇవన్నీ డైరెక్ట్ వేసేస్తున్నాను. ఇంట్లో పౌడర్ లాగా గరం మసాలా లాగా వేయట్లేదు. తర్వాత వీటన్నిటిని వేసిన తర్వాత ఒక 10 నుంచి 15 వరకు ఇలాచీని మిక్సీలో తీసుకొని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఆ పౌడర్ని కూడా ఇందులో వేయాలి. నిజంగా చికెన్ బిర్యానీ మాత్రం చాలా బాగుంటుందండి. స్పైసీగా ఉండదు. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇంకా స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఇలాచీని కూడా పౌడర్ లాగా చేసి ఆ పౌడర్ని కూడా వేసేయాలి. తర్వాత ఒక 10 వరకు పచ్చిమిర్చిని మిక్సీ జార్లో తీసేసుకొని దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసేయాలి. ఇంకా చికెన్లో ఇవన్నీ వేసిన తర్వాత మనం ఫస్టే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలని చెప్పినా కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి ఇంక ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత కర్డ్, ఖచ్చితంగా చికెన్ బిర్యానీలో కర్డ్ అనేది ఎక్కువగా ఉండాలండి. అప్పుడే గ్రేవీ లాగా బిర్యానీ అనేది ఎండిపోయినట్టుగా కాకుండా ముద్దలాగా టేస్టీగా కమ్మగా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ 1/2 kg ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను అనమాట. పెరుగు వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో పెరుగుతో పాటు గీ కూడా వేయాలి ఖచ్చితంగా. మన ఇష్టం, గీ అనేది ఎంత వేస్తే అంత కమ్మగా ఉంటుంది అనమాట బిర్యానీ. సో నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ దాకా గీ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కట్ కూడా వేసిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ యూజ్ చేస్తాం కదా, మనం చికెన్ బిర్యానీలో ఎంతైతే ఆయిల్ వేద్దాం అనుకుంటున్నామో అంత ఆయిల్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ని ఇందులో యూజ్ చేయాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్ ఖచ్చితంగా వేయండి. వేసిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు రసం లాగా తీసుకొని ఆ రసం కూడా వేసినాను. ఇదంతా మిక్స్ చేసుకొని 1 గ్లాస్ హాట్ వాటర్ వేయాలి. ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నిజంగా ఎంత మంచి అరోమా వచ్చింది తెలుసా, బిర్యానీ అయిపోయినట్టుగానే వచ్చింది. ఇవన్నీ మిక్స్ చేస్తుంటే నిజంగా చాలా మంచి స్మెల్ వచ్చింది, టేస్టీ స్మెల్ అనమాట. సో ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అన్నా అవన్నీ మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుతూనే ఉండి తర్వాత మూత పెట్టేసి ఇంకా మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ని మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత రైస్ ఉడికించుకోవడానికి ఒక పెద్ద బౌల్ పెట్టేసి దాని నిండా వాటర్ తీసుకోవాలి. ఇంకా ఇందులో స్పైసెస్ వేయాలి. స్పైసెస్ అన్నీ వేసేసి బిర్యానీ ఆకు వేసేసి పుదీనా, కొత్తిమీర, రుచికి తగ్గ సాల్ట్, ఇంకా గీ కూడా వేయాలి. వేసేసి నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా అవి కూడా వేయాలి. అవి వేయడం వల్ల రైస్ అనేది ఫ్లేవర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వేసేసి రుచికి తగ్గ సాల్ట్, గీ ఇవన్నీ వేసేసిన తర్వాత రైస్ని ఈ వాటర్ అంతా బాయిల్ కావాలి మంచిగా.
వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత బాస్మతి రైస్ వేస్తున్నాను. ఒక 1 అవర్ ముందు బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. ఇంకా రైస్ని వేసేసి ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోండి, ఖచ్చితంగా బాస్మతి రైస్ ఒక 40% మాత్రమే ఉడకాలి. 60 కాదు, 70 కాదు, 50 కాదు. ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఇక్కడ చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు మనం హాట్ వాటర్ వేసాము, కర్డ్ ఎక్కువగా వేసాము, మొత్తం గ్రేవీ లాగా ఉంది. ఇక్కడే 60% ఉడికింది అనుకోండి, ఈ బాస్మతి రైస్ని అందులో వేసినప్పుడు ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా అయిపోతుంది ఖచ్చితంగా. సో ఒక జస్ట్ పలుకు మీద ఉంటుంది కదా రైస్ అనేది, జస్ట్ ఇట్లా విరిగిపోవాలి అంతే. అప్పటి వరకు ఒక జస్ట్ 40% మాత్రమే ఉడికించుకొని ఆ రైస్ని మనం చికెన్ మీద వేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకొని, లేకపోతే ఈ బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుంది, ఇంకా మనం ఏం చేయలేము. సో ఇక్కడే మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. తర్వాత చికెన్ని కూడా స్టవ్ మీద పెట్టేసి, నేను చెప్పిన కదా రైస్ని 40% ఉడికించుకోవాలి. ఇంకా రైస్ని తీసేసి దీని మీద వేసేయాలి. లేయర్ కింద మొత్తం అంతా రైస్ వేసేయాలి. ఖచ్చితంగా ఒక 30 to 40% మాత్రమే ఉడకాలి. తర్వాత వేసేసిన తర్వాత మొత్తం అంతా వేసేసి దాని మీదకి వెళ్ళి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా లేదా కొత్తిమీర, ఇంకా గీ, ఇంకా కొంచెం సాజీరా వేసాను. తర్వాత ఫుడ్ కలర్ వేసాను. మన దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వాటర్ అయినా వేయచ్చు. నా దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంది, సాఫ్రాన్ లేదు కాబట్టి అది వేసాను. అన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టే ముందు ఖచ్చితంగా ఎయిర్ పోకుండా టైట్ చేసుకోవాలి. సో మనం చుట్టూ మైదా పెట్టామనుకోండి, అంత మైదా, కిలో మైదా పెట్టాల్సి వస్తుంది, అదంతా వేస్ట్. దాని బదులు నా చున్నీ ఉంటే దాన్ని ఫోల్డ్ చేసి ఇట్లా ఎయిర్ అనేది పోకుండా పెట్టేసి దాని మధ్యలో మూత పెట్టేసి దానిపైన పెద్ద బరువు పెట్టేశాను. దీనివల్ల మనం మైదా అంతా వేస్ట్ చేయని అవసరం లేదు, పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికోసం. సో ఇట్లా అయితే చేశాను. దీనివల్ల కూడా ఎయిర్ అనేది ఖచ్చితంగా పోదు. దాని మీద బరువు పెట్టేసేయాలన్నమాట. ఇంకా మూత పెట్టేసి ఒక 15 minutes మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసి, తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఒక 20 to 25 minutes దమ్ చేసినారంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. రైస్ కూడా చూడండి మెత్తగా కాలేదు, పుల్లలుగా టేస్టీగా చాలా బాగుంది. నిజం చెప్తున్నా, బిర్యానీ అయితే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా గుర్తొస్తుంది, అంత బాగా వచ్చింది. టేస్టీగా, స్పైసీగా లేదు, కమ్మగా ఉంది, అలాగని ఎండిపోయినట్టుగా లేదు, గ్రేవీ లాగా ముద్దలాగా కమ్మగా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.